नानाविधा చక్కగా ఉన్నాడు చూడండి. స్వామివారిని చూడండి. ఇక్కడికి వచ్చిన గంట సేపు అయినా కొంచెం మాట్లాడకుండా స్వామివారిని చూసుకుంటున్నప్పుడు నాకంటే ఎక్కువ మీ వాయిస్ చేస్తుంది అక్కడికి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సముఖాయ నమః, ఓం రుధిరే నమః, ఓం సుప్రతీకాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారిఘ్నాయ నమః, మహాగణాధిపతయే నమః, మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాకలాయ నమః, ఓం హేరముఖాయ నమః, ఓం లంబజటాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం మోదకప్రియాయ నమః, ఓం శ్రీపదయే నమః, ఓం వాక్పదయే నమః, ఓం శృంగారిణే నమః, ఓం ఆశ్రితవత్సలాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం శీఘ్రకారిణే నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం బలవనితాయ నమః, ఓం బలోత్కీతాయ నమః, ఓం భక్తనిధయే నమః, ఓం భావగమ్యాయ నమః, ఓం భావాత్మజాయ నమః, ఓం మంత్రకర్ణే నమః, ఓం మంత్రకృతే నమః, ఓం చామీకరప్రభాయ నమః, ఓం సర్వాయ నమః, మహాగణాధిపతయే నమో నమః. నానావిధ పత్రపుష్పాంజలి సమర్పయామి. అనామికదేవతాభ్యో నమో నమః. బిల్వపత్రం సమర్పయామి. బిల్వపత్రం సమర్పయామి. మహాగణాంబికదేవతాభ్యో నమో నమః. తాంబూలదక్షిణాం సమర్పయామి. అతః తాంబూలదక్షిణాం సమర్పయామి. గణాంబికదేవతాభ్యో నమో నమః. ఏకపదాక్షింతలు వేసుకుని స్టార్ట్ చేస్తాం. గణాంబికదేవతాభ్యో నమో నమః. అదధ్యానం. చేతులకి కొన్ని అక్షింతలు ఒక పువ్వు తీసుకొని పట్టుకోండి. అదధ్యానం. సభావిముక్తి సాధకం కళాజరావతం సకం విలాసిలోకరక్షకం అనాయకే కనాయకం వినాశితే వసంయకం నకాశుభాషునాశనం నమామితం వినాయకం నఖేతరాతిభీకరం నబోధితార్కభాస్వరం నమత్సురారునిజ్వరం నకావిగాపరుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయేత్ పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదకంబరం గదేవవాత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముధాకరం యశస్కరం నమస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనాతిమాచనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి కర్వచర్వనం ప్రపంచనాశ భీషణం ధనంజయాదిభూషణం కపోలదానకారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమం సహీనం సుందరాయ బృందనం రుదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంగతం మహాగణేశ పంచరత్నమాధరేణ యోర్వహం ప్రజల్పతి ప్రభాతకే స్మరన్ గణేశ్వరం అరోగదామదోషదా సుసాహితి సుఖదాం సమాయురాయుమజ్జభూతి మప్యుతైతి శోచితాం. బోల్ గజానన మహారాజ్ की जय. గణేశ మోరయ. గణపతి బప్పా మోరయ. గణాంబికదేవతాభ్యో నమో నమః. ధూపం ధూపమాగ్రాపయామి. అగరబత్తులు చెప్పండి. చేతులు తీసుకో. ధూపమాగ్రాపయామి. ప్రార్థనాపూర్వక సాంబాకు నమస్కారం చేసుకుని గణాంబికదేవతాభ్యో నమో నమః. ప్రార్థన
తీసుకొచ్చిన నైవేద్యాన్ని ముందుకు తీసుకోండి. శివనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాభ్యో సంసరణార్థం సర్వతో శ్రియమంగళం అతః నానావిధ నైవేద్యం నివేదయామి. ఒక నీళ్ళ చెంబు ఒక పంచపాలు చేసి అదః విష్ణుదేవాభ్యో నమో నమః. అదః అభిషేకస్నానం సమర్పయామి ఆవాహయామి స్థాపయామి పూజయామి. సరస్వతి నమస్కృతిం వరదే కామరూపిణి విద్యారంభం గణిష్యామి. సిద్ధిర్భవతు మే సదా. సరస్వత్యై నమః. ఆవాహయామి అక్షతాం సమర్పయామి. సరస్వత్యై నమః. అదః స్నానం సమర్పయామి. ఆపో నిష్ఠామయో నమస్తాం చేతదాత్మా మహేరణాయ దర్శసే యోగస్మోరసః తస్య పాదే దేవః ఉషతీర్ మాతరః తస్మాత్ రంగమావః యస్య క్షయాయ జీవత ఆపో జనయేష్వాసనః. అనాదిక దేవతాభ్యో నమో నమః. తతః సకలదేవతాభ్యో నమో నమః. గంధం సమర్పయామి. గంధద్వారాముదాదశాంతిపుష్టాంగరీష్ణీం ఈశ్వరీం సర్వభూతానాం కామిమోపమయేష్ణీం గంధం సమర్పయామి. చంద్రకాచూర్ణం సమర్పయామి. సరస్వత్యై నమః. కుంకుమవిలేపనం సమర్పయామి. సరస్వత్యై నమః. అదః అక్షితాం సమర్పయామి. బుక్కులు ఎవరెవరికైతే కావాలో పిల్లలు బుక్కులు ఎవరికైతే కావాలో నేను చెప్పేది చెప్పండి. మీరు చెప్పండి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామయామిని సిద్ధిర్భవతు మే సదా. క్షణబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఓ సరస్వతి మాతా కీ జై. జగదంబా విష్ణుపాలిని మాతా కీ జై. నీళ్ళు
అందరూ కూడా నాతో పాడాలన్న పాట. సుఖహరత దుఃఖహరత వార్త వినాశి లోకే తోతే ఉపాదేవాచి సర్వాంగే సుందర వటసింధురాశి కంఠే జలకే మాల ముక్తాకృతి రత్నాకృతినావర కుజగౌరీ కుమర చందానాసి కోటి కుంకుమకేశహర హీరే జగదాముకట శోభానుభార రుణజిందీను పూరి చిరనే గాగయ్యా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన సరే మాత్రే మాన కామన కృతే జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర పరకల బంధాన సరళ సౌరభద్ర కుంజాతి నయన దాస రామాచ వటపాటి సదన సంకటి పావాని నిర్మాణి రక్షావి సురవదనా జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాత్రే మాన స్మరణే మాత్రే మాన కామన పూర్తి జయ దేవ జయ దేవ గజానన మహారాజ్ की जय. तथा कर्पूर निराजन कर्पूर हर हर महादेव शंभो शंकर भोला शंकर भगवान की जय. जगदम्बा विष्णुपालिनी माता की जय. बोल गजानन महाराज की जय. गणेश मोरया गणपति बप्पा सर्वं श्री विघ्नेश्वरार्पणमस्तु. तथास्तु. పైకి లేక అందరూ తీసుకుంటారమ్మా. అమ్మ అందరూ కూడా హారతి పైకి లేపుతారు, వాళ్ళు అక్కడ నుండి తీసుకోండి. పైకి లేపండి సార్, హారతి పైకి పెట్టండి. అమ్మ అందరూ హారతి తీసుకోండి. ఉన్న దగ్గర నుండి తీసుకోండి అమ్మ. అందరూ కూడా ఉన్న దగ్గర నుండే హారతి తీసుకోండి. వచ్చేసుకున్న వాళ్ళ క్షేత్రం తీసుకోండి. సార్ ఇక్కడ పెట్టేసేయండి, ఇక్కడ చూపించారు కదా అందరికి. చాలా పెట్టేసేయండి. అక్షంతలు తీసుకోండి చేతిలోకి. జాగ్రత్తగా పైన మీరు అమ్మ అందరూ కూడా కూర్చోవాలమ్మా. అమ్మ మీ అందరితో నేను మాట్లాడాలి, మీరు అందరూ కూర్చోవాలమ్మా. जाने काने जपावानि निर्माण कानि 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 प्रदर्शन्ति प्रदक्षिणं पदे पदे आजो गंगा धर्माना पापात्मा पापस्तव राजमान कृते आदेव शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारण्य भावेन रक्ष रक्ष विघ्नेश्वर रक्ष रक्ष परमेश्वर आत्मरक्ष नमस्कारान् समर्पयामि. పూజ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చోండి. చేతిలో అక్షంతలు తీసుకోండి. చేతిలో ఒకసారి అక్షంతలు తీసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యథోచితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే. చింతలు సర్వం శ్రీ విఘ్నేశ్వరార్పణమస్తు. తథాస్తు. మీరు కొట్టిన కొబ్బరికాయ పూలున్న కొబ్బరికాయలో ఒక 2 పూలు పెట్టుకొని ఒక పండు పెట్టుకోండి. దాన్ని
ఇక్కడ ఎక్కడ మన గణేశ్వరుని తరఫున విద్యార్థులకు 3 వ్యక్తి కలిసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారు మాత్రమే ఎవరైతే చదువుతున్నారో చెప్తున్నామండి. ఓన్లీ స్టడీయింగ్ స్టూడెంట్స్ మాత్రమే, చదవని పిల్లలు, ఇంకా పుట్టిన పిల్లలు, ఇంకా చదువు అయిపోయిన పిల్లలు కాదండి. ఎందుకంటే స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళందరికీ ఫైన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి చదువుకునే పిల్లలందరూ వచ్చి వరుసగా కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు కాదు కూడా చెప్పాలి. ఓకేనా? ప్రాప్తిరస్తు అమ్మ అందరికి వినిపిస్తుందా? భక్తులందరికీ మనవి అమ్మ, రేపు స్వామివారికి పూజ మొత్తం లైట్లో బంద్ చేసి దీపాల వెలుగులో చేయడం జరుగుతుంది. అందుకనే బంద్ చేసి దీపాల వెలుగులో స్వామివారి పూజ ఉంటుంది. కావున అందరూ కూడా ఇంటి నుండి వచ్చేటప్పుడు మంగళారతులు తీసుకొని రావాలి. మీరు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనేది ఒకసారి మీరు అందరూ మాట్లాడుకొని ఆర్గనైజ్ చేసుకోండి. కాకపోతే రేపు స్వామి మీరు ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనేది మీ ఇష్టము. అమ్మ ఒక్క నిమిషం అందరు సైలెంట్గా ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడతా. రేపు స్వామివారికి మనము పూజ దీపాల వెలుగులో చేయబోతున్నాం. అది ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు అనేది మీరు అందరూ ఒకసారి ఆడవాళ్ళందరూ మాట్లాడుకొని ఆర్గనైజ్ చేసుకోండి. నేను వచ్చేంత వరకు దీపాలు రెడీగా పెట్టండి. నేను రావడము, వెలిగేయడము, పూజ స్టార్ట్ చేయడం అన్నట్టుగా ఉండాలి. రేపు 6:30 వరకు మీకు అన్ని పూజ. మళ్ళీ శుక్రవారం రోజు మనం ప్రతి సంవత్సరం చేసుకున్నట్టుగా కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అందుకని ఆ రోజు సాయంత్రము ఈ చైర్లన్నీ ఏమీ వేయకుండా మీరందరూ కూడా నేను వచ్చేంత వరకు కూర్చొని పెట్టుకోవాలి. అమ్మగారు కూడా వస్తారు ప్రతి సంవత్సరం లాగానే. కాబట్టి అమ్మ వచ్చేటప్పుడు మట్టి ప్రమిదలు, నూనె వచ్చిన వాళ్ళు ఇస్తారు అంటే వాళ్ళ
విగ్రహాన్ని స్థాపించడం జరిగింది. ఆ మట్టి విగ్రహానికి రోజు ఒక రకంగా పూజలు నిర్వహిస్తున్నాము. ఆ పూజల్లో కార్యక్రమంగా ఈరోజు మొత్తం దేవుడికి అన్ని రకాల ఆకులతో అలంకరణ చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు సరస్వతీ దేవి యొక్క నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఉండడం వల్ల విద్యార్థులందరికీ నోట్బుక్స్, పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. ఇదే కాకుండా మా కాలనీ వాసులందరము ఇంట్లో కూడా మట్టి విగ్రహాలని స్థాపించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. దానికోసం K6కి సంబంధించినటువంటి ప్రకాష్ రెడ్డి గారు మాకు మట్టి గణపతులను పంపించడం జరిగింది. సో వాటిని ఇంటింటికి పంచాము. మా మార్టినగర్ మొత్తం మార్టినగర్ ఇళ్లలో మొత్తం మట్టి గణపతులతోనే పూజలు చేసాము. అదేవిధంగా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా నిర్వహిస్తుంటాము. అందరము మాకు ఎలాంటి భేదభావం లేకుండా ఒక మార్టినగర్ అంటే మొత్తం ఒక కుటుంబ సభ్యుల్లాగా మేము అందరం కలిసిమెలిసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. మాకు K6 వారు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు కాబట్టి వారికి కూడా మా కమిటీ తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. విఘ్నేశ్వర, ఈరోజు 5వ రోజు నాకు పూజ చేసే యోగం కలిగిన దానికి నేను భగవంతుడికి ఎప్పుడు రుణపడి ఉంటాను. ప్రతిరోజు ఎవరో ఒక జంట ఈ పూజ అన్నప్రసాదం అన్నీ చేస్తుంటాము. ఈరోజు 5వ రోజు నాకు అవకాశం దొరికింది. అదేవిధంగా ఈరోజు మూలా నక్షత్రం పుణ్యం పిల్లలకు కూడా అన్ని పెన్స్, బుక్స్ కూడా పంచడం జరిగింది. ప్రతిరోజు ఏదో ఒకటి కార్యక్రమము చేసుకుంటాం. మేము ప్రతి ఇయర్ కూడా మట్టి గణపతి ప్రతిష్టాపించాం. ప్రతి ఇంటికి కూడా ఆ రోజు మేము గణేష్ భవన్ నుంచి మా K6 ప్రకాష్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తాం. అందుకే ప్రతిసారి కూడా K6 ప్రకాష్ను మేము స్మరించుకుంటాం. ఆ దేవుడు అదేవిధంగా మాకు సుబ్బరావు గురుస్వామి కూడా ప్రతి రోజు ఏదో ఒక రోజు వచ్చి పూజ అవన్నీ చేస్తాడు. అది కూడా మాకు యోగమే. గణపతి హోమం కూడా మేము సెకండ్ డే గణపతి హోమం నిర్వహించాం. ఆ రోజు కూడా మా K6 వాళ్ళకు పూర్తిగా సహకరించారు. అందుకే మా కాలనీ ప్రతి ఒక్కరు క్షేమంగా అందరూ ఉండాలని ప్రతిరోజు మొక్కుకుంటాం. అందరం కలిసి కట్టుకుంటాం. జై బోలో గణేష్.